మహా న్యూస్ అని ఉందండి. మనందరికీ తెలిసిందే. మహా న్యూస్ వ్యవహార శైలి మనందరికీ తెలిసిందే. మహా న్యూస్ మీద తెలంగాణ రాష్ట్రంలో దాడి జరిగిందండి. దాడి జరిగితే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ కార్యకర్తలు పోయి మహా న్యూస్ కార్యాలయంలోకి చొరబడి అక్కడ ఫర్నిచర్ను ధ్వంసం చేసి వాళ్ళకు సంబంధించినటువంటి ముఖ్యులు ఎవరైనా దొరుకుతారేమోనని వెంటాడి కొట్టాలని చూశారు. వాళ్ళు ముఖ్యులు ఎవరు దొరకల. కానీ అక్కడెక్కడో తెలంగాణలో జరిగిన దానికి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి పాలకులైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితమ్మ గారికి ఎక్కడ లేని బాధ కలిగిపోయిందండి. ప్రజాస్వామ్య విలువలు గుర్తుకొచ్చాయండి. ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ముఖ్యం, మీడియా స్వేచ్ఛ ముఖ్యం. ఫోర్త్ ఎస్టేట్ మీద దాడి చేయటము రాక్షసత్వం అనే స్థాయికి వీళ్ళు వెళ్ళిపోయారండి. ముందుగా చంద్రబాబు నాయుడు గారు దాడిని ఖండిస్తూ ప్రజాస్వామ్యంలో మీడియా పట్ల ఈ విధంగా ప్రవర్తించకూడదు, ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని తెలుసుకోవాలి తప్ప మీడియాపై దాడి అప్రజాస్వామికం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేశారండి. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకన్నా ఘాటుగా వ్యాఖ్యలు చేశారండి. ఇది ఏ కాలంలో ఉన్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేమా అని ప్రశ్నించారండి. ఇక లోకేష్ గారు మద్దతుగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మద్దతుగా నిలిచారు. తస్సాదిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అంటే అర్థం ఒకటి, ప్రజాస్వామ్యం అంటే దాని యొక్క పనితీరు ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది, పక్క రాష్ట్రమైన తెలంగాణలో ఇంకొక రకంగా ఉంటుందండి. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అన్నీ కూడా ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అరాచకం రాజ్యం వెళ్ళాలి. ఇది ఎక్కడ నీతండి బాబు? సరిగ్గా 10-12 రోజుల క్రితం సాక్షి టీవీలో ఒక జర్నలిస్టు, అది వైఎస్ఆర్సీపీకి చెందిన జర్నలిస్టు కాదు, సాక్షి ప్రమేయం లేదు, దాంట్లో ఆయన ఏదో ఒక అనుచిత వ్యాఖ్య చేశాడని దానిని ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి, భారతి గారికి చుట్టేసి మాజీ ముఖ్యమంత్రి సతీమణి అని కూడా చూడకుండా భారతి గారి మీద ఒక దళిత మహిళ చేత అతి దుర్మార్గమైన నీచమైనటువంటి వ్యాఖ్యలు చేయించి, ఇప్పుడు నోటితో చెప్పలేము ఇక్కడ, ఆ కేసు పెట్టినటువంటి మహిళ చేసినటువంటి వ్యాఖ్యలు కృష్ణరాజు గారి మీద, అదేవిధంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద కేసు పెట్టిన మహిళ అమరావతి ఉద్యమ నాయకురాలు, దళిత మహిళ చేసిన వ్యాఖ్యలు అన్నం తినేవాళ్ళం ఎవరం కూడా మళ్ళీ ఈ విధంగా ఆవిడ మాట్లాడింది అని కూడా చెప్పలేమండి. సభ్య సమాజంలో నివసించే వాళ్ళు ఎవరం కూడా చెప్పలేము. కానీ ఆ మాటలను ఆ ఛానల్లో చూయించేయండి. ఆ ఏబిఎన్, అదేవిధంగా ఆ మహా న్యూసు, ఆ TV5 మహదానందంతో, ఆ ఈటీవీ మహదానందంతో ఆవిడ వ్యాఖ్యలను కూడా చూయించారండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షికి ఆ రోజున ఏమైనా సంబంధం ఉందా? ఒక జర్నలిస్టు కృష్ణరాజు చేసినటువంటి వ్యాఖ్యలను కృష్ణరాజు స్వయంగా సాక్షి యాజమాన్యానికి నేను చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఆయన ప్రకటించిన తర్వాత కూడా, అదేవిధంగా సాక్షి యాజమాన్యం వచ్చేసి అక్కడ ఆ టీవీ డిబేట్లో జరిగినటువంటి వ్యవహారానికి మేనేజ్మెంట్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు, అదేవిధంగా మేము క్షమాపణలు చెప్తున్నాం, ఎవరైనా బాధపడి ఉంటే అందుకు మేము క్షమాపణలు చెప్తున్నామని చెప్పిన తర్వాత కూడా
చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా సాక్షి కార్యాలయాల మీద దాడులు చేసింది మీరు కాదా చంద్రబాబు నాయుడు గారు? అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఏమైపోయినా పర్వాలేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రికా కార్యాలయాల మీద దాడులు చేయొచ్చు, బోర్డులు పగలగొట్టచ్చు, నొప్పు పెట్టచ్చు. దానికి మీ కార్యకర్తల సహాయ సహకారం ఉంటుంది. మీ కార్యకర్తలే పచ్చ చొక్కాలు వేసుకొని పసుపు చీరలు కట్టుకొని మరీ వెళ్ళి దాడి చేస్తారు. దానిని మీరు చాలా ఘనంగా ఇక్కడ ఎంకరేజ్ చేస్తారు. మరి పక్క రాష్ట్రంలో వచ్చేసరికి ఏంటండి? అసలు పక్క రాష్ట్రంతో మనకేం పని ఏంటి? అక్కడ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇక ఈ టాల్కమ్ పౌడర్ వంశీ గురించి చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఓర్చుకోలేక, తట్టుకోలేక, జీర్ణించుకోలేక తిరుమల కొండల మీదకి మహాన్యూస్ వాహనాన్ని మందు మాంసంతో నడిపినటువంటి దుర్మార్గుడు అండి అతను. అంటే అక్కడ అధికారులు అప్రమత్తమై పట్టుకొని అతని వాహనాన్ని వాళ్ళని కిందకు దించేశారు. కానీ దించి ఉండకపోతే తిరుమలలో మందు మాంసం వైసీపీ అధికారంలోకి వచ్చింది. జన్మతః క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి కాబట్టే పరమ పవిత్రంగా ఉండేటటువంటి తిరుమల మీదకి మందు వచ్చేసింది, మాంసం వచ్చింది చెప్పడానికి ప్రయత్నం చేసినటువంటి తుచ్చుడు, దుర్మార్గుడు, నీచుడు ఆ టాల్కమ్ పౌడర్ వంశీ. అప్పుడు వెళ్ళిపోయారు మీ ధర్మసూత్రాలు? ఎడిపోయినాయి? అప్పుడు ఎడిపోయినాయి మీ ధర్మసూత్రాలు అంటున్నా. అప్పుడు ఏమైపోయినాయి మీ సూత్రాలు, మీ న్యాయ సూత్రాలు అని చెప్పేసి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని. ఇంత దుర్మార్గమా? సాక్షి పత్రిక మీద దాడి చేయించటం, ఆ దాడిని రాజకీయ పరంగా దాన్ని మరల్చటం, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని స్వయంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మీరే అన్నారు, జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మీకు అనుకూలంగా ఉండేటటువంటి మీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళ చేత కూడా అనిపించారు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి అని. సంబంధిత సీనియర్ జర్నలిస్ట్ 70 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తిని జైలుకు పంపించారు 3 రోజుల పాటు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని బెయిల్ ఇవ్వబట్టి ఆయన ఈరోజు బయట ఉన్నాడు. అంటే అక్కడొక న్యాయం, ఇక్కడొక న్యాయం. ఇంతకీ అక్కడ వంశీ చేసిన తప్పేంటి అనేది కూడా మనకు తెలియాలి కదా. ఫోన్ ట్యాపింగ్ ఏదైతే భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కై భారతీయ జనతా పార్టీ దేశాన్ని దోచుకొని పోయినటువంటి నీరవ్ మోడీ ఇలాంటి వాళ్ళని వెనక్కి పిలిపించదు. కానీ ఈ ప్రభాకర్ రావు అనేవాడిని అతని ద్వారా అతను బయటకు వస్తే, అతను కానీ ఇక్కడికి వస్తే ఇటు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, వీలైతే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అతని చేత చెప్పించవచ్చు అని చెప్పేసి అతనిని మాత్రం అమెరికా నుంచి ఇక్కడికి రప్పించడంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి సహాయం చేసి పెట్టింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సూచన మేరకు రేవంత్ రెడ్డికి సహాయం చేసి పెట్టింది. ఆ సహాయం చేసి పెట్టి ఆ ప్రభాకర్ రావు చేత మాటలు చెప్పించటం, దీనికి వీళ్ళు మసాలాలు అద్దించి వీళ్ళు వార్తలు వేయటం. ఏం వార్తలు వేశారండి? ఎంత నీచమైన వార్తలు వేశారండి కేటీఆర్ మీద. ఆయన తెల్ల తోలు కనపడితే, సినిమా యాక్ట్రెస్ కావచ్చు, యాంకర్ కావచ్చు, ఎవరైనా సరే తెల్ల తోలు కనపడితే వదిలిపెట్టడంట. ఆమెను ముందుగానే ఫిక్స్ చేస్తాడంట, కెమెరాల్లో బంధిస్తాడంట. బంధించేసి లొంగకపోతే నీ సంగతి తేలుస్తానని చెప్పేసి బెదిరిస్తే, ఇంతకన్నా నీచమైన వార్తలు, అది మహిళల్ని అవమానపరచడం కాదండి. ఒక ప్రభుత్వాన్ని నిర్వహించినటువంటి వ్యక్తిని, ఆ ప్రభుత్వంలో కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేయటం కాదా అండి? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఉంటుందా? లేదా దేశంలోని
మిగతా రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలైనా సరే ఫోన్ ట్యాపింగ్ చేయకుండా ఉంటాయా? ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. ఎందుకు చేస్తాయంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభుత్వం సుస్థిరంగా ఉండటం కోసం ఆ ప్రభుత్వం పట్ల ఆ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఎవరు ఏదైనా సరే చర్యలు తీసుకుంటున్నారా, ఎవరేదైనా తప్పుడు దారులు చేస్తూ ఉన్నారా, తప్పుడు పనులు చేస్తూ ఉన్నారని అనుమానితులపైన అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. అలాంటి ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి క్రమంలోనే కదా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికిపోయి హైదరాబాదుని వదిలిపెట్టేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హక్కుగా ఉన్నటువంటి హైదరాబాదును వదిలిపెట్టేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుని ఫణంగా పెట్టి కరకట్టకు పారిపోయి వచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటటువంటి ప్రయత్నాలు మీరు చేయబట్టే కదా ఎవరైతే ప్రభుత్వాలను అస్థిరపరిచేటటువంటి చర్యలు చేస్తారో అలాంటి అనుమానితుల మీద ఎప్పుడు కూడా డేగ కన్ను వేసి ఉంచుతాయి ప్రభుత్వాలు. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేది కాదు. దానిని పద్ధతిగా తేల్చుకోండి. దానికి కేటీఆర్ వ్యక్తిత్వ హననం చేయటం ఏంటి? కేటీఆర్ తెల్ల తోలు కనపడితే వదిలిపెట్టడం ఏంటి? ఎంత దుర్మార్గమైనటువంటి థంబ్నెయిల్స్ మహాన్యూస్ వాళ్ళు పెట్టింది. ఒక్కరోజైనా సరే సాక్షి న్యూస్ ఛానల్లో అలాంటి వ్యక్తిత్వ హననం, ఒక వ్యక్తులను కించపరుస్తూ మహిళలను కించపరుస్తూ అలాంటిది ఒక్క రోజైనా సరే సాక్షి ఛానల్లో చూపించగలుగుతారా? కానీ ఆ సాక్షి ఛానల్నేమో రాష్ట్రం మొత్తం కూడా దాడి చేపిస్తారు సాక్షి ఛానల్ మీద. ఏలూరులో ఏకంగా తగలబెట్టారు. ఏంటిది అంటే ఇక్కడొక న్యాయం అక్కడొక న్యాయం. అప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్లో చేరితే చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఇలాంటి రాజకీయాలు ఎక్కడన్నా చూసామా మనం? ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు మనం ఎక్కడన్నా చూసామా? ప్రజాస్వామ్య పరిణమిల్లాలంటే వేరే పార్టీ ద్వారా వచ్చినటువంటి పదవికి రాజీనామా చేసి వెళ్ళి ఇంకో పార్టీలో చేరాలి అని చెప్పేసి సుభాషితాలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి గెలిపించుకున్నటువంటి 67 మంది శాసనసభ్యుల్లో 23 సంతలోని పశువుల్లాగా కొనుగోలు చేసి వాళ్లల్లో 4 మంత్రి పదవులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించలేదా? అంటే అక్కడేమో తెలంగాణలో కేసీఆర్ చేసిందేమో తప్పు, ఆంధ్రప్రదేశ్లో ఈయన సంతలో పశువుల్లాగా 23 శాసనసభ్యుల్ని వైసీపీ శాసనసభ్యులకి టీడీపీ కండవాలేసింది మాత్రం ఒప్పు. ఆహా, ఏం ప్రజాస్వామ్యం అండి ఇది! ఇక్కడ సాక్షి మీద దాడులు చేస్తే హోంమంత్రి నోరెత్తరు, ఉప ముఖ్యమంత్రి నోరెత్తరు, ముఖ్యమంత్రి నోరెత్తరు. ఎక్కడో తెలంగాణ రాష్ట్రంలో మహావంశీ, ఎందుకంటే వీళ్ళ భజన చేసేవాడు కదా, అతని కార్యాలయం మీద దాడి జరిగిందంటే వీళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తుకొస్తుందండి. ప్రజాస్వామ్య ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏంటో, ఎవరి మనస్తత్వాలు ఏంటో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఈ ఒక్క సంఘటన ద్వారా అన్ని విషయాలు మీరు అర్థం చేసుకోగలరని భావిస్తున్నాను. నమస్తే.